Watch full episodes on Jio Hotstar. పిల్లలు హల్వా సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ బామ్మా. చాలా రోజుల తర్వాత మీ చేతుల మీద హల్వా తింటాను. హల్వా తీసుకోండి. హల్వా తీసుకెళ్ళడానికి మిషన్ కావాలి. వీళ్ళందరూ సోమరిపోతాళ్ళు అయిపోయారు. అరే ఆగండి. అన్ని పనులకు టెక్నాలజీ హెల్పా? మీరందరూ సోమరిపోతాళ్ళు అయిపోయారు. ఇంతకంటే మా వేదా సిటీనే పర్వాలేదు. అవును ఫ్రెండ్స్, ఇంత లేజీగా ఉండడం కూడా అంత మంచిది కాదు. కాస్త అటు ఇటు నడవండి. చాలు, ఎక్కువైంది. శివ, పిల్లలు, ఈ రోజు ఏంటంటే నో టెక్నాలజీ డే. ఈ రోజు ఎవ్వరూ టెక్ యూస్ చేయకూడదు. నో ఫోన్స్, నో రోబోట్స్, నో గెజెట్స్. మన అందరం బయటకు వెళ్ళి అలా తిరిగి చూస్తాం. ఆహా, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ గా ఉంది. వెళ్దాం. నో రోబోట్ శివ. సరే సరే, నువ్వు మాతో ఉండొచ్చు. ఎక్స్ట్రీమ్ సిటీ ప్రజలారా, మీరందరూ మిషన్స్ కి బానిసలయ్యారు. అవి మిమ్మల్ని పనికి రాకుండా చేశాయి. ఆయన ఎవరో గాని తెలివిగలవారుగానే ఉన్నారు. చాలా కరెక్ట్ గా చెప్పారు. మీకు సరదాగా ఉంది కదా కొత్త కొత్త గ్యాడ్జెట్స్ ని ఉపయోగించడానికి. కానీ మీరు ఉపయోగించే గ్యాడ్జెట్స్ నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వట్లేదు. అందువల్ల ఇవాళ నేను మీ టెక్నాలజీస్ ని అంతా నాశనం చేస్తాను. ఇంకా మిగిలేది ఎవరంటే రెట్రో మ్యాన్, ఇంకా రెట్రో టెక్నిక్. టికెట్తో వాడికి ఎందుకు ప్రాబ్లం? వాడు కూడా తాతయ్యకే ఫ్రెండ్ గా అనుకుంటున్నా. నాకే వినిపిస్తుందంటే ఎక్స్ట్రీమ్ సిటీకి ఏదో పెద్ద ప్రాబ్లం రాబోతోంది అని. ఎక్స్ట్రీమ్ సిటీ, ఇప్పుడు మీరు ఉపయోగించే ఎక్స్ట్రీమ్ గ్యాడ్జెట్స్ దేనికి పనికిరాదు. ఎందుకంటే నేను అన్ని శాటిలైట్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాను. ఇదంతా ఎలా జరుగుతుంది? కాపాడండి, కాపాడండి. కానీ రెట్రో మ్యాన్ ఎక్కడున్నారు? ఇక్కడ చూడు శివ, ఇక్కడుంది ఆయన లొకేషన్. సైక్లోన్ గియరా. ఎవరు మీరు? ఇంకా మీరు ఎందుకు ఎక్స్ట్రీమ్ సిటీ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఆపండి ఇవన్నీ. చూస్తుంటే పిల్లలు ఆడుకునే వీడియో గేమ్ ఆగిపోయినట్టు ఉంది. ఇక ఇదే జరుగుతుంది ఎక్స్ట్రీమ్ సిటీకి. ఏ పిల్లడు వీడియో గేమ్ ఆడలేడు, ఎవరు పెద్ద టీవీ చూడలేరు, అన్ని గ్యాజెట్లు పనికిరావు. ఓ అంకుల్, చిన్న పిల్లాడని మాత్రం చెప్పకండి. శివ, నా పేరు శివ.
అయినా కూడా హల్వా తినకుండా ఉండను. సైక్లోన్ ఇట్రా. ఏ గ్యాడ్జెట్ పనిచేయడం లేదే. అందరూ నా వెనక రండి, అందరూ నా వెనక రండి. అబ్బో, నేను ఒక పాట పాడతాను. అసలు ఈ రెట్రోమెన్ ఎవరు? ఆ తర్వాత ఏ అడ్వాన్స్ గ్యాజెట్ పెట్టి మళ్ళీ ఆయన అటాక్ చేస్తున్నారు? నేను ఆయన ఎప్పుడు చూడలేదు. ఇదంతే బ్లాక్ టేపే కదా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది ఏమి అడ్వాన్స్ గ్యాజెట్ కాదు పిల్లలారా, ఇది ఒక రెట్రో టేకే. మా కాలంలో అంతా ఇలా డైరెక్ట్ గా ఇంటర్నెట్ లోనో సెల్ ఫోన్ లోనో పిక్చర్లు చూడలేం. దానికోసం ఇటువంటి క్యాసెట్లు వస్తుంటాయి. అయితే ఇంత పాత గ్యాజెట్స్ ఈ సిటీలో ఎలా వచ్చాయి? శివ, ఎక్స్ట్రీమ్ సిటీలో ఒకే ఒక రెడ్ రోడ్ టేపు కొట్టే ఉంది. అయితే మనం అక్కడికి వెళ్ళాలి. నోటికి అందింది చేతికి అందదంటారు, ఇదేలా ఉంది? ఏదో పెద్ద ప్రాబ్లం రాబోతుంది అనుకుంటాను. శివ, ఇది రేడియేషన్ హోల్. ఒక ప్రాబ్లం చాలదని ఇంకొకటి వచ్చింది. మనం తొందరగా ఈ హోల్ ని క్లోజ్ చేసి తీరాలి శివ. అయితే ఇదన్నమాట విషయం. ఈ కొత్త కొత్త గ్యాడ్జెట్స్ నుంచి వెళ్తుంటే రేడియేషన్స్ నా లైఫ్ ని డిస్ట్రాయ్ చేసింది. కానీ ఇప్పుడు నేను ఈ అన్ని గ్యాడ్జెట్స్ ని ఇక దీన్ని ఉపయోగించే వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తాను. రేవా, అది చిప్పి, రెట్రోమ్యాన్ కంటే ప్రమాదకరమైనది ఆ రేడియేషన్ హోల్. అది ఇప్పుడు చాలా పెరుగుతోంది. త్వరగా రేడియేషన్ హోల్ ని క్లోజ్ చేయడానికి ఏదైనా దారి కనిపెట్టండి. మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదు, మేము అన్నిటినీ సరి చేసేస్తాము. సరవుతం కాదు, ఇప్పుడు అంతా అంతమైపోతుంది. ఈ రేడియేషన్ హోల్ ని ఎంత పెద్ద చేస్తానంటే ఈ పూర్తి ఎక్స్ట్రీమ్ సిటీ అంతమైపోతుంది. నువ్వు నన్ను ఎప్పటికీ ఆపలేవు పిల్లోడా, కానీ నేను ఈ సిటీని ఆపుతాను. చివరిసారిగా చెప్తున్నాను, చిన్న పిల్లాడని మాత్రం అనకండి. శివ, నా పేరు శివ. అలాగా? లేకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు తీసుకోనా క్యాసెట్ అటాక్. ఈ రేడియేషన్ హోల్ పెద్దదవుతూనే ఉంది. నేను త్వరగా ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు యూడి హల్వాని అదరగొట్టబోతోంది. ఏం చెప్తుంది? శివ, మాకు ఒక బుక్ దొరికింది. దీంట్లో ఏమి రాసిందంటే రేడియేషన్ హోల్ కాంప్లెక్స్ హోల్ తో ఫిల్ చేయొచ్చని. నేను రేడియేషన్ షూట్ గా మారి నిన్ను ప్రొవైడ్ చేస్తాను. ఆ రేడియేషన్ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తాను. తర్వాత నువ్వు సేఫ్ గా ఉంటావు. నువ్వు కూడా రేడియేషన్ షూట్ త్వరగా వేసుకో.
చిప్పి ఉన్నప్పుడు నాకేమవుతుంది? ఈ రోజు ఈ రోబోట్ నా మనసులో చోటు చేసుకున్నాడు. తర్వాత టెక్నాలజీ అంత దారుణం కాదని నిరూపించాడు. ఈ సంతోషమైన టైంలో పాట పాడమంటావా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.